బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్న ప్రాంతానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడ నుంచి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. మురళి, అసెంబ్లీలో సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేయడంతో కూడా అసెంబ్లీలో మనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. అక్కడ నుంచి నేరుగా ఒక ఐమాక్స్ ముందున్నటువంటి పక్కనటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ ముందు వాళ్ళంతా కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఒకవైపు స్పీకర్ విషయంలో దళితుడనే కార్డు వేసి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఒకవైపు అతన్ని సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ నుండి నేరుగా వరుసగా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవైపు ఇక్కడ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసుల్ని మోహరించారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరోవైపు పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించి ఉంచడంతో కూడా పరిస్థితి అంతా కూడా కొంత ఉద్రిక్తంగానే ఉన్నది. ఇక్కడ కొద్దిసేపట్లో వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ అంతా చర్చించుకుంటున్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడికక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మనతో పాటు తలసాని గారు ఉన్నారు. చెప్పండి సార్, ఒకవైపు మీరు అసెంబ్లీలో ఒకవైపు మీరు రావాలా వద్దా అని చెప్పి మాట్లాడిన పరిస్థితుల్లో చూస్తున్నాం. చాలా మంది నేతలంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఇటు కొద్దిసేపటి క్రితమే జగదీష్ రెడ్డితో పాటు హరీష్ రావు, మరోవైపు కేటీఆర్ కూడా మాట్లాడారు. వరుసగా రేపటి నుండి జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలు కాల్చాలని కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు. మరోవైపు జరిగిన వ్యవహారం పైన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా మాట్లాడి తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలని చెప్పేసి కూడా చర్చించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే మరోవైపు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో ఒకవైపు శ్రీధర్ బాబు, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యలో డిస్టర్బ్ చేశారు. ఆ తర్వాత వివిధ అంశాలపైన గవర్నర్ ప్రసంగంపైన సరైన అంశాలను పొందుపరచట్లేదు. రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా ప్రభుత్వం పదే తాత్సారం చేస్తుంది. వాటి విషయానికి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలోనే మాట పెరిగింది. ఆ తర్వాత పదే డిస్టర్బ్ అవుతున్నతో ఒకవైపు స్పీకరు గడ్డం ప్రసాద్ కుమారు, మీరు అసహనానికి లోని కావద్దు, మీరు ప్రశాంతంగా మాట్లాడాలని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డికి సూచించారు. దీంతో ఇరు వర్గాల కూడా ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకవైపు ఆరోపణలు చేసుకున్నారు. ఆ పరిస్థితిలోనే స్పీకర్ను ఉద్దేశించి ఈ సభ అందరికీ సభలో సమాన హక్కులు ఉంటాయి, సభ నీది కాదని చెప్పేసి జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటలతోటి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుతో సహా మిగతా మంత్రులంతా కూడా జగదీష్ రెడ్డి కావాలని చెప్పేసి స్పీకర్ను అవమానపరిచారని చెప్పేసి కూడా మధ్య వారంతా కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం మొత్తం అంబేద్కర్ నేతలంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిగా బీఆర్ఎస్ పార్టీ నేతల్ని అదుపులోకి తీసుకోవడం కోసం పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఏ క్షణానైనా సరే ఇక్కడ నేతలందరూ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ కూడా పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఇప్పుడు ముందుగానే పోలీసు వ్యాన్లు తీసుకొచ్చి ఇక్కడికి పెట్టారు. ఇక్కడ నుంచి వీళ్ళు అరెస్ట్ చేస్తే ఎక్కడ తీసుకెళ్తారని చెప్పేసి కూడా పోలీసులు ఒక ప్లాన్ చేసుకుంటున్నారు. అసెంబ్లీలో ఒకవైపు సస్పెండ్ చేసిన వెంటనే కూడా జగదీష్ రెడ్డి వచ్చి ఎల్పీ కార్యాలయంలో కూర్చున్నారు. ఆ తర్వాత అక్కడికి చీఫ్ మార్షల్ వచ్చి బయటకు వెళ్లాలని సూచించడంతో కూడా ఓన్లీ సభా కార్యక్రమాలకు మాత్రమే సస్పెండ్ చేశారు, అసెంబ్లీ నుంచి కాదని చెప్పేసి చీఫ్ మార్షల్ తోటి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు మార్గాలను వాదించారు. ఆ తర్వాత అక్కడ నుంచి మాకు స్పీకర్ నుంచి ప్రొసీడింగ్స్ ఉన్నాయి, స్పీకర్ నుంచి ఆదేశం ఉందని చెప్పేసి చీఫ్ మార్షల్ చెప్పడంతో ఆ తర్వాత చీఫ్ మార్షల్ స్పీకర్ అడిగి రావాలని చెప్పడంతో కూడా అక్కడ నుంచి నేరుగా ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ నుంచి నేరుగా గాంధీ ఇక్కడ ఉన్న ఒకవైపు అంబేద్కర్ విగ్రహం ముందుకు వచ్చి ఇక్కడ బైఠాయించారు. ఇక్కడనే ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు జరుగుతున్నటువంటి వ్యవహారశైలి కూడా ఎప్పటికప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ కూడా నివేదించినట్టు తెలుస్తుంది. నిన్న అసెంబ్లీ గవర్నర్ ప్రసంగ సందర్భంగా హాజరైనటువంటి కేసీఆర్ ఈరోజు మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. మరోవైపు త్వరలో జరిగే బడ్జెట్ ప్రసంగం రోజు వస్తారని చర్చ జరుగుతుంది. ఈ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవైపు సరికొత్త వాదన వస్తుంది. ఈ సమావేశాలన్నిటి కూడా బహిష్కరించాలనే వాదన అయితే వస్తుంది. పార్టీ అధినేత కేసీఆర్తో మాట్లాడిన తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఆలోచించి చెప్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మాకు కావాలని చెప్పేసి అసెంబ్లీ కార్యక్రమాల్లో మా బుల్లెట్ చేసుకుంటూ మా వాదనలు మా గొంతు వినిపించకుండా గొంతు నొక్కే విధంగా చేస్తున్నారు. ఒకవైపు ఏ మాట్లాడినా కూడా మధ్యలో ఎవరు మాట్లాడినా కూడా మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. పదే ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులంతా కూడా మధ్యలో ఒక్కొక్క వ్యక్తికి మాట్లాడితే 5-6 మంది మధ్యలో లేచి డిస్టర్బ్ చేసి మా సబ్జెక్టును జనంలోకి వెళ్లకుండా చేస్తున్నారు, మా సబ్జెక్టు బయటకు లైవ్లోకి వెళ్లకుండా చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అసెంబ్లీ వెళ్ళినా బయట ఉన్న మా వాదన చెప్పుకోవడానికి గొంతు నొక్కే విధంగా చేస్తున్నారని చెప్పేసి వారంతా కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల్లో వారంతా కూడా ఈరోజు స్పీకర్పై జరిగినటువంటి వ్యవహారం సంబంధించి స్పీకరు ఈ సెషన్ అంతా కూడా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. మిగతా విషయం సంబంధించి అతన్ని ఎక్స్పెల్ చేయాలా వద్దనేది విషయం సంబంధించి కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తూ ఒక తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టారు. ఎల్పీ మినిస్టర్
ఎల్ఏ మినిస్టరు శ్రీధర్ బాబు తీర్మానం అయితే మూసేయడంతో కూడా స్పీకర్ దీనికి సంబంధించి రూలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక బీఆర్ఎస్ సభ్యుల నుంచి ఒక జగదీష్ రెడ్డి కావచ్చు బీఆర్ఎస్ నుంచి మాట్లాడడం కోసం ఎవరికి అవకాశం ఇవ్వకపోవడంతో అందరూ కూడా లోపల ఉరివేసిన ఖైదీ కూడా చివరి అవకాశం చెప్పుకునే అవకాశం ఇస్తారు. కానీ మాకు అసెంబ్లీలో మాకు చివరిగా ఏం జరిగిన విషయాన్ని మేము వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వలేకపోవడం పట్ల కూడా అందరూ ఆగ్రహం చేస్తూ అసెంబ్లీ నుంచి బైకాట్ చేస్తూ బయటకు వచ్చారు. ఆ తర్వాత వారందరూ కూడా ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి అయితే వారంతా కూడా ఒక ఆందోళన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు ఇటు పోలీసులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వీరిని ఏక్షణమైన అదుపులోకి తీసుకోవడం కోసం ఇప్పటికే వ్యాన్లు మరోవైపు సిబ్బందిని అంతా కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఈసారి అసెంబ్లీ సమావేశాలని పూర్తిగా బైకాట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్తో నిర్ణయించిన తర్వాత ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఒక ఆలోచనకు వస్తామని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు ఇప్పటికే ఇక్కడ ఆ మీడియాతో మాట్లాడారు. మరోవైపు జగదీష్ రెడ్డి కూడా మాట్లాడుతూ తాను ఎక్కడ కూడా స్పీకర్ని ఉద్దేశపూర్వకంగా కించపరచలేదు. నేను 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాను, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా, నాకు అసెంబ్లీ వ్యవహారాల మీద పూర్తిగా నాకు అవగాహన ఉంది. ఎక్కడ కూడా స్పీకర్ని కించపరచాలనే ఉద్దేశంతో నేను మాట్లాడేది మాకు స్పీకర్ అంటే పూర్తిగా అందరివాడు, అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి ఉద్దేశంతో నేను అలా అన్నాను తప్ప నేను ఎక్కడ కూడా వారిని కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని చెప్పేసి కూడా జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు. మురళి, దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఏమైనా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? అంటే నిరసనను విరమించడం కానీ లేకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోండి కానీ ఎవరైనా పోలీస్ అధికారులు వారికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ తీసుకుంటే ఎంతసేపట్లో అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే దాదాపు గత గంట సేపటి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులంతా కూడా ఇక్కడ ఆందోళన కొనసాగిస్తారు. ఆందోళనతో పాటు వాళ్ళంతా మీడియాతో మాట్లాడుతున్న క్రమంలోనే ఒకవైపు బయట పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మోహరించి ఉన్నారు. వీళ్ళని ఏ క్షణమైనా సరే అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతుంది. అందుకోసమే ఇక్కడికి దాదాపుగా 3-4 వ్యాన్ల పోలీసు సిబ్బంది ఇక్కడ తీసుకొచ్చి మోహరించి ఉన్నారు. మొత్తానికి పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలంతా కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో వచ్చి ఉన్నారు. నేతలు కార్యకర్తలంతా కూడా ఇక్కడ ఉన్నారు. మనం మిగతా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు జరిగిన కార్యక్రమాలపై మీరు ఏమనుకుంటున్నారు? చూస్తున్నాం మా పార్టీకి సంబంధించిన నేతలంతా కార్యకర్తలంతా కూడా ఇక్కడ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు పార్టీ సభ్యుడు ఎక్కడ కూడా ఎలాంటి కూడా అసెంబ్లీ రూల్స్ని ఎక్కడ కూడా విరుద్ధంగా మాట్లాడలేదు. అసెంబ్లీకి సంబంధించినటువంటి రూల్స్ అన్నిటి కూడా ఫాలో అయ్యారని చెప్పేసి కూడా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కావాలని చెప్పేసి స్పీకర్ని అవమానపరచలేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల వాదనగా ఉన్నది. మురళి, దీనికి సంబంధించి ఎవరైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకు వారు ఆ విధంగా మాట్లాడలేకపోతున్నారనే దానికి సంబంధించి కూడా ఏం చెప్తున్నారు వాళ్ళు? అంటే ఒకవైపు ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా అసెంబ్లీలో ప్రభుత్వం వివరించిన విధానం సంబంధించి అంతా కూడా ఒకవైపు సరిగా ఇక్కడ కూడా దళితుల్ని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా మేము కావాలని చేయలేదు. అది జరిగినటువంటి విషయానికి సంబంధించి వాళ్ళు ఈరోజు దాన్ని రాజకీయంగా వాడుకున్నారు. ఈరోజు గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా పసలేకపోవడంతో కూడా దీన్ని డైవర్ట్ చేసే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలు తీసుకున్నారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ బైఠాయించి కూర్చున్నారు. మరి చాలా మంది నేతలు కార్యకర్తలంతా కూడా వారంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒకవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏ క్షణమైనా సరే ఇక్కడ కూర్చున్నటువంటి బైఠాయించినటువంటి బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తల నాయకులు నినాదాలు చేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డికి జరిగినటువంటి అన్యాయంపై న్యాయం చేయాలని చెప్పేసి వారంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ దమనకాండ మేడం ఈరోజు జరిగిన పరిణామాలు ఎలా చూస్తారు అంబేద్కర్ అభయాస్తం అన్నారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు, అవి అమలు చేయండి. రేపటి రోజున 12 లక్షలు ఇస్తామన్నారు ఒక్కొక్క దళిత కుటుంబానికి, అది ఇచ్చి చూపెట్టండి. అంబేద్కర్ గారి మీద నిజంగానే ప్రేమ ఉంటే, దళితుల మీద నిజంగానే మాటల్లో కాకుండా చేతల్లో చాటుకోవాలి ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చి నిరసన చెప్దాం, ఆ మహానుభావుడికి మొరబెట్టుకుందామంటే ఆయనను కూడా బందీగా చేసి పెట్టిన నికృష్టమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వారికి దళితుల మీద ఎంత ప్రేమ ఉందో ఎవరిని అడిగినా, ఏ దళిత సోదరుని అడిగినా ఈ రాష్ట్రంలో చెప్తారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించాము. తదుపరి కార్యాచరణ పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడారు. కాంగ్రెస్ పాలన